హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఈ రోజు నుంచి, అంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ అడ్మిషన్స్కి అయితే ఓకేనా. సో అగ్రికల్చర్ అడ్మిషన్ కావచ్చు, లేకపోతే వెటర్నరీ అడ్మిషన్ కావచ్చు, లేకపోతే ఫుడ్ సైన్స్ అడ్మిషన్ కావచ్చు, ఇలా రకరకాల అడ్మిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రోజు నుంచి. నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను, 23 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట. ఓకేనా. సో దానికి సంబంధించిన ఒక ఈ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట అది. అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ పేర్లు, తర్వాత అవైలబుల్ సీట్లు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఓకే, తర్వాత ఫీజు ఎలా ఉంటుంది, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎలా సెలెక్షన్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో అయితే ఇచ్చారనమాట. నేను ఇప్పుడు అది చూపిస్తాను మీకు. సో నీట్గా చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఆ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు, ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనమాట, బైపీసీ స్ట్రీమ్ సంబంధించి. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇదంటే గుంటూరులో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఓకే. కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ బైపీసీ స్ట్రీమ్స్ యూజీ కోర్సెస్ ఇన్ ద కాలేజెస్ ఆఫ్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీల్లో కంబైన్ అడ్మిషన్ అనమాట, ఓకేనా. సో మనకి ఏంటంటే ఇక్కడ కోర్సెస్ అండ్ కాలేజెస్ అండర్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, బీఎస్సీ అగ్రికల్చర్ 4 years. సో ఏంటంటే మనకి ఇక్కడ దాదాపు 5 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యూనివర్సిటీ కింద 5 కాలేజెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ నైరా, అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది. ఇవి 5 కాలేజెస్ మనకి ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద వస్తుంది, ఓకేనా. తర్వాత ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ విత్ అఫిలియేషన్ టు ఆంగ్రూ. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అన్నమాట, ఓకేనా. దాదాపు ఇవైతే మనకి 6 అయితే ఉన్నాయి. తర్వాత ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ అయితే మనకి బాపట్లో ఒకటి ఉంది, పులివెందులలో ఒకటి ఉంది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ. సో దీనికి ఏంటంటే ఇక్కడ మనకి కోర్సెస్ అండ్ కాలేజెస్ అండర్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, చిత్తూరులో ఒకటి ఉంది, గంగవరంలో ఒకటి, ఇది కృష్ణా డిస్టిక్లో వస్తుంది, ప్రొద్దుటూరు, తర్వాత గారివీడి, ఇది హైదరాబాద్, ఓకేనా. తర్వాత ఇక్కడ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ఇది వచ్చేసి ముతుకూరు, నెల్లూరు డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ కింద మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, ఇది వచ్చేసి మనకి నియర్ తాడేపల్లిగూడెం ఉందంట. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప డిస్టిక్, ఓకే. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం విజయనగరం డిస్టిక్. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చింతలపర్తి కాదు, ఇది కోడుకూరు ప్రకారం డిస్టిక్లో ఉంది అనమాట ఇది, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏఎన్జిఆర్ అంటే ఆంగ్రూ అగ్రికల్చర్ యూనివర్సిటీ. దీని కింద మనకి ఏమొస్తుందంటే, సో దాదాపు మనకి కోర్సు బీఎస్సీ కోర్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ సీట్స్ 560 + 234, ఫుడ్ టెక్నాలజీ 55. ఎస్వివి యూనివర్సిటీ కింద మనకి బీవీఎస్సీ కింద ప్లస్ ఏహెచ్, ఈ రెండు కోర్సులకి 256 + 10.
ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, 3 స్టార్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, ఒక 1 స్టార్ మార్క్ ఉంది 10 పైన. దానికి మీనింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక స్టార్ మార్క్, 2 స్టార్ మార్క్, 3 స్టార్ మార్క్స్. ఓకే. తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ హార్టికల్చర్ 300 + 13 2 స్టార్ మార్క్స్ ఉన్నాయి, 156 3 స్టార్ మార్క్స్ ఉన్నాయి. సో స్టార్ మార్క్స్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, స్టార్ మార్క్, ఒక స్టార్ మార్క్ ఉంటే కనుక ఏపీ కోటా ఇన్ పివిఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ 2 వెటర్నరీ కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్. 2 స్టార్ మార్క్స్ ఉంటే కనుక ద సీట్స్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ పేమెంట్ షీట్. సో ఎక్కడైతే 2 స్టార్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ పేమెంట్ షీట్ కింద వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 13 పైన 2 స్టార్ మార్క్ ఉన్నాయి, అదంటే పేమెంట్ స్టేట్ అనమాట. 3 స్టార్ మార్క్ ఉంటే కనుక దీస్ సీట్స్ ఆర్ కేటగిరీ ఏ సీట్స్ ఇన్ ప్రైవేట్ agriculture and horticulture colleges with affiliation to ANGRU, Dr. YSR HU respectively, to be filled upon the MSET ranks 2020 to the of the candidates as per the presidential order and rule of reservation, but with a separate fee section. సో ఇవన్నీ మనకి ప్రైవేట్ కాలేజ్లో వస్తాయి అన్నమాట. 234 కొంచెం చూడండి, 3 స్టార్ మార్క్ ఉంది, ఇక్కడ 156. ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజ్లో కానీ హార్టికల్చర్ కాలేజ్ కానీ వస్తుంది. దానికి సపరేట్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సపరేట్గా ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, 40% ఆఫ్ ద సీట్స్ ఇన్ యాంగ్రీ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు అండ్ 25% ఇన్ ఎస్వియు ఆర్ రిజర్వ్డ్ ఫార్ ద క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్. సో ఫార్మర్ కోటా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఎవరైతే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కింద వస్తారో వాళ్ళకి సపరేట్ కోటా అయితే కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో ఈ రిజర్వేషన్ మనకంతా తెలిసిందే. ఎస్సీకి అయితే 15% ఉంటుంది, ఎస్టీకి అయితే 6% ఉంటుంది, బీసీఏ 7%, బీసీబీ 10%, ఇవంతా తెలిసిందే. సో చూసుకోండి మీరు. ఓకేనా. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. క్రైటీరియా ఫర్ సెలెక్షన్. సో సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే, the selection of candidates for all the seats shall be made on the basis of ranks allotted obtained by the candidate in AP MSET 2020. సో ఏపీ ఎంసెట్ 2020లో ర్యాంక్స్ని బట్టి సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రీజియన్ అండ్ సోషల్ స్టేటస్. స్టేట్ లెవెల్ ర్యాంక్ విల్ బి కన్సిడర్డ్. ఓకే. సో అది విషయం అనమాట. ర్యాంక్స్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ అయితే చేస్తారు. ఓకే. నెక్స్ట్, allotment of seats during counseling process. The candidates are required to attend certificate verification on the dates indicated at any verification center convenient for them. Subsequently, the candidates are required to exercise web options on the dates notified for desired courses colleges. Based on the merit in AP MSET 2020, duly following presidential order and rule of reservation, and based on the web option given in the candidate, the seat allotment will be done. ఓకే. సో ఏంటంటే వీళ్ళు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చేసుకోవాలి. ఎక్కడంటే మనకి కన్వీనియంట్ అయిన చోట చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద డేట్స్ ఇండికేటెడ్ అట్ ఎనీ వెరిఫికేషన్ సెంటర్ కన్వీనియంట్ ఫర్ దెమ్. ఓకేనా. సో ఎక్కడైనా మనము వెరిఫికేషన్ చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ ఎక్కడైతే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుందో అక్కడే మనం చేసుకోవాలన్నమాట. సో టైం అనేది మీ ఇష్టం అన్నమాట, ఎక్కడ ఎప్పుడు అనేది మీ ఇష్టం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఓకే, హాస్టల్ ఫెసిలిటీ షల్ బి ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ అకామిడేషన్. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఫీ అనమాట. ద పర్టికులర్స్ ఆఫ్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ ఆఫ్ 3 యూనివర్సిటీస్ ఆర్ గివెన్ హియర్ బై ఫర్ రెడీ రెఫరెన్స్. ఫీ స్ట్రక్చర్ ఫర్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజెస్. బీఎస్సీ అగ్రికల్చర్ ట్యూషన్ ఫీ 5,500, అదర్ స్పెషల్ ఫీ 10,350, లైబ్రరీ డిపాజిట్ 1,400, hostel deposit 5,500, mess advance 5,500, hostel establishment charges 700,
హాస్టల్ రూమ్ రెంట్ 1400, టోటల్ 31,750. సో ఫుడ్ టెక్నాలజీకి అయితే సపరేట్ ఫీ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. బీఎస్సీ అగ్రికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకైతే ఫీ స్ట్రక్చర్ అయితే మనకి మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా. సో ఇది మనకి తిరుపతికి ఎస్వివి తిరుపతి బీవీఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ఏహెచ్ అంటే అనిమల్ హస్బెండరీ వాళ్ళ ఫీజు అనమాట. అది టోటల్గా 44,280 పడుతుంది. ఇది వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ 33,545 పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇక్కడైతే మనకి బీఎస్సీ హార్టికల్చర్ 38,393 పడుతుంది. బీఎస్సీ హార్టికల్చర్ పేమెంట్ 1,04,063 పడుతుంది. బీఎస్సీ హార్టికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట, ఇవి ఇంకా ఫిక్స్ చేయలేదు, అది ఫీజు విషయం అనమాట. తర్వాత ఇది మనకి కావాల్సిన సర్టిఫికేట్స్, ఇవి కావాల్సిన సర్టిఫికేట్స్. ఓకేనా. సో ఇవి సర్టిఫికేట్స్ అన్నీ మనము ఇవ్వాలన్నమాట, కౌన్సిలింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట, మ్యాక్సిమం ఫీజు గురించి లేకపోతే సర్టిఫికేట్స్ గురించి ఇవన్నీ. ఓకే. సో మీకు ఇష్టం ఉంటే కనుక అప్లై చేసుకోండి, మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ, నీట్గా చదువుకొని అప్లై చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.